డాక్టర్ గారు, మరి సద్దన్నం అన్నది మన పూర్వీకుల టైం నుంచి తిన్నారు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కాస్త గుడ్ బ్యాక్టీరియా ఇవన్నీ పాయింట్స్ వచ్చిన తర్వాత కాస్త మళ్ళీ అది మంచిది అని చెప్పి వస్తుంది, చాలా మంది తింటున్నారు. మరి ఈ రోజు రెసిపీలో సద్ది రోటీ రెసిపీ చూపిస్తానంటున్నారు కదా. రాత్రి తినగా మిగిలిపోయిన రొట్టెల్ని, ఆ మిగిలిన రోటీలన్నింటినీ ఉదయం చిన్న చిన్నగా ముక్కలుగా చేసి దాని పెరుగు కలిపి వాటిని మిక్సీ వేసి దానికి తాలింపు పెట్టుకుని మంచి పెరుగు కలిపేసరికి రాత్రి నుంచి ఉంచిన పెరుగు పుల్ల పెరుగు కలిపేసరికి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. మరి సద్ది అన్నం తిన్నట్టే సద్ది రొట్టెలు. దీని ద్వారా ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ప్రేగుల్లో పెరగటానికి, బ్యాడ్ బ్యాక్టీరియా ప్రేగుల్లో తగ్గటానికి ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి. కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా ఆకలి అవ్వకుండా ఉన్నప్పుడు ఏదైనా మానేస్తాం, రొట్టెలు ఇంకొకళ్ళు ఎవరైనా మానేసినప్పుడు మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు ఈ మధ్య ఎందుకంటే నానాలు డిన్నర్లో చాలా మంది తింటారు. మరి సద్దన్నం చెప్తే ఇప్పుడు కుదరదు, ఎక్కువ మందికి వాడకంలో లేదు కాబట్టి సద్ది రొట్టెలు అంటే ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుంటాయి. ఇలా సద్ది రొట్టెల్ని గుడ్ బ్యాక్టీరియాలు పెరిగే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. సద్ది రోటీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాత్రి తినగా మిగిలిన రొట్టెలు 3, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, నానపెట్టిన వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని రాత్రి తినగా మిగిలిన రొట్టెలన్నిటినీ చిన్న చిన్నగా ముక్కలుగా అట్లా చేసేసి ఆ మిక్సీ జార్లో వేసేస్తాం. వాటన్నిటినీ గ్రైండ్ చేసేసి అలా ముక్క చెక్కలాగా చేసేసుకుంటాం. ఇంక వాటిని అట్లా పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసేసి దాన్ని బాగా అలా చిలికేస్తాం. ఆ పెరుగులో కొద్దిగా చాట్ మసాలా వేసి కలిపేస్తాం. అందులో రొట్టెల్ని గ్రైండ్ చేసిన ముక్క చెక్క అందులో వేసేసి దాన్ని పక్కన పెట్టుకుని చిన్న బాండీ తీసుకుని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఈ మూడింటిని కొద్దిగా మేగడ వేసేసి మేగడలో వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలేసి ఆ మేగడలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఆ కొంచెం వేడెక్కిన తర్వాత వేగిన తర్వాత అందులో నానపెట్టిన వేరుశెనగ పప్పులు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము వీటన్నిటిని కొద్దిగా వేడెక్కనివ్వాలి, పచ్చి వాసన పోవాలన్నమాట. అట్లా తాలింపు అంతా వేగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెరుగు, రొట్టె ముక్కలు బౌల్లో ఈ తాలింపు వేసేసి దానిపైన కొత్తిమీర వేసేసి కలిపేస్తాం. గుడ్ బ్యాక్టీరియాలు పెంచడానికి సద్దన్నములాగా సద్ది రొట్టెలు కూడా బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించండి. రాత్రి తోడుపెట్టిన పెరుగును ప్రొద్దునే ఈ సద్ది రొట్టెలు కలిపినప్పుడు ప్రయోజనం తక్కువ ఉంటుంది. మీరు ఈ రోజు మధ్యాహ్నం తోడుపెట్టామనుకోండి, పెరుగు రాత్రికి తోడుకున్న పెరుగును నైట్ నుంచి ఉదయం వరకు అట్లా బయట పెట్టి ఉంచాలి. అలా బయట పెట్టి ఉంచిన దాంట్లో కొంచెం బ్యాక్టీరియాల మోతాదు కొద్దిగా పెరిగి లైట్గా పులుపు వస్తుంది. వేసవకాలం అయితే ఎక్కువ పులుస్తుంది, చలికాలం అయితే తక్కువ పులుస్తుంది. ఆ పెరుగును ఉపయోగించినప్పుడు ఫలితాలు కొంచెం బాగుంటాయి. మరీ ఎక్కువ పులిస్తే మంచిదంటే గ్యాసెస్ ఇంకెక్కువ కొద్దిగా పొట్టకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఒక మాదిరిగా పులిసిన పెరుగును ఉపయోగించి లాభాలు పొందడానికి ఈ ఐటమ్ చేసుకోవడానికి మంచిదని చెప్పొచ్చు. చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండి అలాగే మనందరికీ గుడ్ బ్యాక్టీరియాని బాగా అధికంగా ఇచ్చే ఈ సద్ది రొట్టె రెసిపీ.